నా పేరు డాక్టర్ CL వెంకట్ రావు. ఏదైనా క్షణికావేశం, క్షణికోద్రేకం, కామ కోరికలు మితిమీరినప్పుడు కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అక్రమ సంబంధాలు పెద్ద వయసు వారితో కూడా పెట్టుకుంటారు, లేదు స్నేహితురాలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఏది ఏమైనా భార్య కాకుండా మిగతా ఎవరి దగ్గరకు వెళ్ళినా తప్పకుండా కాండోము ధరించటం అనేది చాలా సురక్షితం. కాండోమ్ ధరించటం వల్ల 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, గర్భము దాల్చరు, ఆ గొడవ ఉండదు. రెండోది, సుఖవ్యాధులు, ముఖ్యంగా ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు రావు. మార్కెట్లో అనేక రకాలైన కాండోములు ఉన్నాయి. చాలామందికి అనుమానం, ఏ కాండోమ్ మంచిది, ఏది కొంటే బాగుంటుంది అని. ఒక 2 రకాల కాండోములు చాలా నాణ్యత కలిగినాయని వైద్య పరిశీలకులు వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఒకటి, కామసూత్ర డాటెడ్ కాండోమ్స్. దీంట్లో 25 ప్యాకెట్ ఉంటుంది. 185 రూపాయలంటే 200 దాకా ఉండొచ్చు. ఇంకో కంపెనీ అపోలో ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్ వాళ్ళు తయారు చేసే అపోలో లైఫ్ ఎక్స్ట్రా టైం కాండోమ్స్. 10 కాండోమ్స్ 90 రూపాయలు, కొన్ని చోట్ల 100 రూపాయలు ఉంటుంది. ఇవి కాకుండా మార్కెట్లో అనేకమైన కంపెనీలు తయారు చేస్తున్నాయి. మనకు తెలిసినంతవరకు కామసూత్ర, అపోలో లైఫ్ ఎక్స్ట్రా టైం బాగా పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంది. కొంతమంది సిగ్గుపడతారు. మందుల షాపుకు వెళ్ళి కాండోములు కొనాలంటే సిగ్గుపడతారు. మగవారు సిగ్గుపడతారు, ఇక మహిళలు అయితే చాలా అసలు వెనకాడుతుంటారు. ఎవరేమనుకుంటారో, ఎవరు చూస్తారో, ఆ మందుల షాపు వాడు, అమ్మేవాడు నన్ను ఏ రకంగా చూస్తాడో అని సిగ్గు బిడియంతో షాపులకు వెళ్ళి, మెడికల్ షాపులో వెళ్ళి కాండోములు కొనుక్కోవాలంటే ఒక సమస్యగా మారింది. మనం ఈ కాండోములను ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. అమెజాన్లో ఆర్డర్ పెడితే మన ఇంటికి వచ్చేస్తాయి. కనుక అమెజాన్లో ఆర్డర్ బుక్ చేసుకుంటే మన ఇంటికి కాండోములు వచ్చేస్తాయి. నాణ్యమైన కాండోములు వాడటం ద్వారా ఈ సుఖవ్యాధులు, ముఖ్యంగా ఎయిడ్స్, అవాంఛిత గర్భం రాకుండా చూసుకోవచ్చు. ఈ కాండోమ్ అనేది ఒక్కసారి మాత్రమే వాడాలి. దాన్ని కడిగి మళ్ళీ ఇంకొకసారి వాడటము చేయకూడదు. ఈ కాండోమ్ వాడేటప్పుడు కొన్ని సందర్భాలలో కాండోమ్ చిరిగిపోతుంది. కాండోమ్ చిరిగిపోవటం, కొన్ని సందర్భాల్లో కాండోమ్ ఊడిపోతుంది. ఈ కాండోమ్ చిరిగిపోవటం వల్ల, ఊడిపోవటం వల్ల ఇక మగవాళ్ళలో ఆందోళన ప్రారంభమవుతుంది. అవతల మహిళకి ఏమన్నా ఎయిడ్స్ ఉందా, నాకు వస్తుందా, అదొకటి. రెండోది, నా వీర్యం వెళ్ళి గర్భసంచిలోకి వెళ్ళి కడుపు వస్తే లేనిపోయిన గొడవ చేస్తుందేమో, నన్ను అల్లరి చేస్తుందేమో. పెళ్ళిగాని కుర్రవాడైతే ఆ పిల్ల నన్ను రోడ్డు మీద కీడుస్తుందేమనే భయం. ఇవి 2 కూడా వెంటాడుతూ ఉంటాయి. ఈ కాండోము చిరిగినప్పుడు ఎవరు భయపడద్దు, ఆందోళన చెందవద్దు. చిరిగింది, లూజ్ అయిపోయింది. ఇది ఎక్కువగా ఎవరైతే మద్యము సేవించి రతిక్రీడలో పాల్గొంటారో, సంభోగంలో పాల్గొంటారో, ఆ చిరగటం అనేది, లూజ్ అయి జారిపోవటం అనేది మద్యము మత్తులో అలా జరుగుతుంటుంది. ఏం టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, ఆందోళన చెందవద్దు, మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు. వెంటనే పురుషాంగాన్ని సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోండి.
చర్మము వెనక్కి తీసి పురుషాంగము ముందు భాగా నుండే బుల్లెట్ లాంటి భాగాన్ని శుభ్రంగా కడిగేయండి. ఇక్కడ యాంటీసెప్టిక్ లోషన్లు వాడకూడదు. డెట్టాలు, స్పిరిటు లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా పురుషాంగము పైన వాడకూడదు. సబ్బు నీళ్ళు సరిపోతాయి. మరి తదుపరి ఇంకా మనసులో పీకుతూ ఉంటుంది, ఏమో నాకు ఎయిడ్స్ వస్తుందేమో సుఖ వ్యాధులు వస్తాయేమనే భయం. అటువంటప్పుడు ఏం చేయాలంటే వెంటనే పరీక్ష చేయించుకుంటే ఎయిడ్స్ ఉందా లేదా తెలవదు. ఎయిడ్స్ వైరస్ శరీరంలో ప్రవేశించిన తరువాత 1 సంవత్సరం వరకు లక్షణాలే ఉండవు. చక్కగా ఆరోగ్యంగా పూల రంగంలా ఉంటాడు. మరి ఎట్లా ఎయిడ్స్ ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే సంభోగంలో పాల్గొన్న 30 రోజులకు ఒక పరీక్ష ఉంది, రక్త పరీక్ష. అది RT-PCR HIV-RNA పరీక్ష. ఇది చేయించుకుంటే ఇది పాజిటివ్ వస్తే వైరస్ శరీరంలో ప్రవేశించినట్టు మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే 30 రోజుల వరకు ఆగకుండా మీరు ఏ స్త్రీతో అయితే సంభోగము చేశారో, ఎవరితో కలిసినప్పుడు ఈ కాండోమ్ చిరిగిపోయిందో, జారిపోయిందో, రంధ్రం పడిందో ఆమెకి HIV ర్యాపిడ్ టెస్ట్ చేయించండి. HIV ర్యాపిడ్ టెస్ట్ చేయిస్తే నెగటివ్ వచ్చిందంటే ఇక ఏమాత్రం ఆందోళన చెందవద్దు. నీవు సంభోగములో పాల్గొన్న అక్రమ సంబంధంతో వెళ్ళిన ప్రతి స్త్రీకి HIV ఉండదు. ఎందుకంటే మగవాళ్ళ కంటే కూడా స్త్రీలు ఇంకా జాగ్రత్త పడుతున్నారు. మగవాడి జేబులో కాండోమ్ మర్చిపోవచ్చేమో కానీ వీళ్ళు మహిళలు ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంటారు. అది ధరించకపోతే నువ్వు నా దగ్గరకు రావద్దు అంటారు. అంటే అది కంపల్సరీ చేస్తున్నారు కొంతమంది మహిళలు. కాండోమ్ ధరిస్తేనే నీతో కలవటానికి ఇష్టపడతానని చెప్తారు. కనుక మగవాడికి ఎంత భయమో ఈ అక్రమ సంబంధాలకు ముందుకొచ్చే మహిళలు కూడా వీళ్ళకంటే రెట్టింపు జాగ్రత్తలు తీసుకుంటారు. కనుక ఈ మధ్య ఎయిడ్స్ సుఖవ్యాధుల పట్ల అవగాహన పెరగటం ద్వారా మహిళలకు సాధారణంగా ఎయిడ్స్ ఉండే అవకాశమే తక్కువ. కనుక ర్యాపిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తే నిశ్చింతగా ఉండండి. అయినా 30 రోజులు టెస్ట్ అయిపోయిన తర్వాత 30 రోజుల టెస్ట్ RT-PCR HIV-RNA పరీక్ష నెగిటివ్ వచ్చినా 45 రోజులకు మరో పరీక్ష చేయించండి. దాని పేరు P24 యాంటీజన్. అది పాజిటివ్ వచ్చిందంటే ఎయిడ్స్ వైరస్ ఉన్నట్టు లెక్క. అది నెగిటివ్ వచ్చింది. ఇక 90 రోజులకు ఫైనల్ టెస్ట్. 90 రోజులకు ర్యాపిడ్ టెస్ట్ అని చేయించాలి. ర్యాపిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందంటే నీకు ఎయిడ్స్ వైరస్ శరీరంలో ప్రవేశించలేదని అర్థమైపోతుంది. సమాంతరంగా నీకు అనుమానం ఉంది కనుక నీతో కలిసి సంభోగములో పాల్గొన్న మహిళలకు కూడా 30వ రోజు RT-PCR HIV-RNA పరీక్ష, 45వ రోజు P24 యాంటీజెన్ పరీక్ష, 90వ రోజు ర్యాపిడ్ టెస్ట్. నీతో పాటు ఇద్దరు వెళ్ళి పరీక్ష చేయించుకోండి. ఈ విధంగా మానసికమైన ఆందోళనకు గురవుతున్నారు కొంతమంది యువత. ఏమీ భయపడద్దు, టెన్షన్ పడద్దు. ఈ రోజుల్లో మహిళలకు కూడా పెరిగిన అవగాహన వల్ల వాళ్ళు మధ్యలో వాళ్ళంతరికి వాళ్ళు వెళ్ళి HIV టెస్టులు కూడా చేయించుకోవటం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఇక గర్భం గురించి, అవాంఛిత గర్భం. గర్భం ఎప్పుడు వస్తుందంటే పీరియడ్ ప్రారంభించిన మొదటి రోజు నుంచి లెక్క పెడితే 11, 12, 13, 14, 15, 16, 17వ రోజు. కేవలం ఈ 7 రోజులలో రతిక్రీడలో పాల్గొంటే మాత్రమే గర్భము దాల్స్తారు.
ఇక మిగతా రోజుల్లో మిగతా 21 రోజులు చాలా సురక్షితమైనవి. 17వ రోజు తర్వాత పీరియడ్ రాకముందు కలిసినప్పుడు గర్భము రాదు. అయినా ఎందుకు వచ్చిన అనుమానం? ఆ మహిళ సరిగ్గా రోజులు లెక్క పెట్టుకోవడం చేత కాదు, సరిగ్గా రికార్డ్ చేసుకోలేదు, ఎప్పుడు మొదటి రోజు తెలవదంటే దానికి ఒక పరిష్కారం ఉంది. గర్భం వస్తుందనే భయము ఆందోళన ఉంటే అన్వాంటెడ్ 72 అనే ట్యాబ్లెట్ ఉంటుంది. రతిక్రీడలో పాల్గొన్న 3 రోజుల లోపలే ఇది వేసేస్తే గర్భము ధరించరు. అది కూడా పెద్ద ఖరీదేమి ఉండదు, 100 రూపాయలు ఉంటుంది. ఈ అన్వాంటెడ్ 72 అనే ట్యాబ్లెట్లు కొనుగోలుకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరము లేదు. మందుల షాపుకి వెళ్ళి కాండోములు ఎలా కొనుక్కుంటామో అన్వాంటెడ్ 72 కూడా కొని వాడటం వల్ల గర్భము దాల్చడం అనేది జరగదు. యుక్త వయసులో ఉండి వివాహము కాని యువతీ యువకులు సంభోగములో పాల్గొన్నప్పుడు కాండోమ్ చిరిగినా, రంధ్రం పడినా, జారిపోయినా గర్భం వస్తుందనే భయం ఉన్నప్పుడు ఈ అన్వాంటెడ్ 72 వేసుకోవచ్చు. అన్వాంటెడ్ 72 అనేది ఒకసారో 2 సార్లు వాడాలి, కానీ ప్రతిసారి వాడటం వల్ల దీంట్లో హార్మోన్లు ఉంటాయి, హార్మోన్ల వల్ల అనర్థాలు ఉంటాయి. కనుక ఎప్పుడో ఒకసారో 2 సార్లు వాడచ్చు, కానీ ప్రతిసారి కలిసినప్పుడల్లా అన్వాంటెడ్ 72 వాడటము ఆరోగ్యానికి హానికరము. మీకు ఈ కాండోమ్ గురించి చిరిగిపోవటం, రంధ్రం పట్టడం, జారిపోవటం, దానివల్ల ఏదైనా మీకు అనుమానాలుంటే, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్కి గురైతే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. వాట్సాప్లో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీ అనుమానాన్ని సంధించండి. నా పేరు డాక్టర్ CL వెంకట్ రావు. 9848055806 9848055806. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈరోజు పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ద్వారా ఈ కాండోముల తయారీలో కూడా ప్రత్యేకమైన పదార్థం వినియోగిస్తున్నారు. లేటెక్స్ రబ్బర్ అనే పదార్థాన్ని వినియోగించడము ద్వారా తేలికగా చిరిగిపోవటం కానీ, రంధ్రం పట్టడం కానీ, జారటం కానీ జరగదు. ఏదేమైనా కాండోము కొనుగోలు చేసేటప్పుడు చౌకబారు కాండోములు కొని ఇబ్బందుల పాలు కావద్దు. పోతే పోయింది, కొంచెం ఖరీదైనా 10 రూపాయలు 15 రూపాయలు ఒక్కోటి పడినా నాణ్యమైన కాండోముని కొనుగోలు చేసి పరాయి స్త్రీతో, పరిచయం లేని స్త్రీతో సంభోగము చేసినప్పుడు తప్పకుండా కాండోమ్ వినియోగించటం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. సుఖ వ్యాధులు, ముఖ్యంగా ఎయిడ్స్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంది.